జై శ్రీరామ్ అందరికి. అయితే వీడియో ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ ఇన్న తర్వాత నేను మాట్లాడతాను. ఇట్లా ఇంకా నా దగ్గరికి పోయినావు, పోతే ఇల్లు పెట్టవా అని అంటే ఇల్లు లేదు, మీకు ఏం లేదు, మీకు ఏం పెట్టావు, ఇల్లు పెట్టవా అని అంటాడు. కర్ర మోకందానా నీకు ఇల్లు పెట్టావు, నీకు తలకాయ పని చేస్తుందా అని అంటాడు. కన్నా కాంగ్రెస్ తలకాయ ఉండదా, నీకు పన్నది కర్ర మోకందానా నీకు ఇల్లు పెట్టావు అని అంటాడు. నీకు అసలే పెట్టావు, మీకు ఇల్లు రాదు అని అంటాడు. నువ్వు షాప్ వచ్చిలా, పైసలు ఇచ్చిందా మీరు అని అంటాడు. అంటే పైసలు ఏమన్నా అడిగేతాండ్లా, ఏమన్నా మీరు షాప్ వచ్చిందా అని అంటాడు. చూసినారు కదా ఏమంటుందో. కర్రె ముఖం దానా, నీకు ఇంద్రం ఇల్లు అవసరమా, నువ్వేమన్నా పైసలు ఇచ్చినావా? అసలు ఈ కాంగ్రెస్ కి మరో పేరే స్కామ్రెస్. అంటే ప్రతి ఒక్క దాంట్లో స్కాములు, వీళ్ళు కమిషన్లు కొట్టే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అని ప్రతి ఒక్కరు అంటారు. అయినా కానీ మన తెలంగాణ లోపల మోసపోయి సార్ ఓట్లు వేసినారు, గెలిపిస్తారు, చాలా మటుకు గోసపడుతున్నారు. మనం చూస్తున్నాం ప్రతి ఒక్క దగ్గర చాలా మటుకు ఏంటంటే 50,000 ఇచ్చిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు, వాళ్ళ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్లు. మొన్న రీసెంట్గా ఒక చోట 30% మందికి నిరుపేదలకు ఇస్తారు, ఇంకా 70% మంది ఆల్రెడీ పైసలు ఉన్న వాళ్ళకు, జాగలు ఉన్న వాళ్ళకు, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ధర్నాకు దిగినారు కీసరగుట్ట మండలం. ఇట్లాంటివి జరుగుతున్నాయి. నేను ప్రజలకి ఇది ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి దద్దమ్మలకు ఇచ్చి రోడ్ల మీదకి ఇంకెన్ని రోజులు వస్తారు, ఎన్ని రోజులు ఈ మాటలు పడతారు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ లోపల కేసీఆర్ అట్లనే చేసిండు. ఆయన స్వార్థం కోసము రెండు సార్లు ఆయన సీఎం అయినా కానీ ప్రతిసారి ఎలక్షన్స్ ముందే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. ఒకసారి ఇచ్చిండు, అవి ఏంటంటే కన్స్ట్రక్షన్ టైం లోపల క్వాలిటీ లేని ఇండ్లు కట్టించి అవి ఏంటంటే అవి మళ్ళీ గులిపోయినాయి, ప్రజాధనం వేస్ట్ అయినాయి. మళ్ళీ కట్టించిన తర్వాత తెలిసిన వాళ్లకు, కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు. సెకండ్ టైం ఇచ్చినారు. థర్డ్ టైం ఇట్లయితే కాదు, ప్రజలు తిరగవడతారని చెప్పి ఆన్లైన్లు ఇచ్చినారు. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు ఇప్పటి వరకు ఈ రోజు వరకు చాలా మటుకు డబుల్ బెడ్రూమ్లలో లేవు. ఇకపోతే ఇక్కడున్న వాళ్ళని, అంటే సిటీ లోపల ఉన్న వాళ్ళని తీసుకోపోయి అక్కడిక్కడనో రంగారెడ్డి డిస్టిక్, ఇబ్రాహీంపట్నము, తుమ్కుంట, మురారిపల్లి, కీసరగుట్ట ఇక్కడ వేసినారు. వాళ్ళ పనుల కోసం అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. కానీ అక్కడ వాళ్లకు కనీసం బతుకు తెరువు చూపించేటందుకు చాతంగా దద్దమ్మలు వీళ్ళు బీఆర్ఎస్. కనీసం వాళ్ళకు మౌలిక సదుపాయాలు అందియాలనేసి అడగని దద్దమ్మలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇకపోతే కాంగ్రెస్ చూస్తున్నాం, ఒక మహిళను పట్టుకొని కర్రెదానా నువ్వేమైనా పైసలు ఇచ్చినావా, నీకెందుకు ఇవ్వాలని గ్రామ స్థాయి అధ్యక్షుడు అడుగుతుండంటే కరప్షన్ ఎక్కడ దాకుందో గమనించండి. నేను దయచేసి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, వీళ్లను రాజకీయంగా బొందవెడితే, అంటే వీళ్లను ఇంటికి పరిమితం చేసిన రోజే మీకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. ముఖ్యంగా ఒక ఇండిపెండెంట్ మధ్యతరగతి వ్యక్తి లేదా ఒక ఇండిపెండెంట్ ఉన్న చిన్నపాటి నుంచి వచ్చిన వ్యక్తికి మీరు పవర్ ఇచ్చినప్పుడే మీకు డబుల్ బెడ్రూమ్లు అయినా, ఇంకా గవర్నమెంట్ నుంచి అంటే దళిత బంధు లాంటి స్కీమ్లు కమిషన్ లేకుండా మీ చేయికి రావాలన్నా కానీ ఇలాంటి వాళ్ళని గెలిపించిన రోజే వస్తుంది. ఎన్ని రోజులు మోసపోతారు వాళ్ళు? ఎలక్షన్ టైంలో ఇచ్చే 500 నవ్వుకుంటా మాట్లాడే మాటలు, ఇంకా ఎవడో వచ్చి కాళ్ళు మొక్కితే వాళ్ళకు ఓట్లేస్తే ఇంకో ఇట్లనే అవుతుంది. నేను తెలంగాణ ప్రజలకు దయచేసి చెప్తున్నా, రాజకీయంగా వీళ్ళని ఇంటికి పరిమితం చేయండి, అప్పుడే మీకు డబుల్ బెడ్రూమ్ లైన్ వస్తాయి, పని కల్పన అవుతుంది, ఇంకా మీ పిల్లలకు మంచి స్కూళ్ళు ఉంటాయి. ఇవన్నీ జరగాలంటే ఇండిపెండెంట్లకు లేదా మధ్యతరగతి నుంచి సొంత పార్టీ పెట్టుకొని వచ్చిన వాళ్లకు లేదా మధ్యతరగతి వ్యక్తులు ఏదైనా పార్టీలో జాయిన్ అయితే, చిన్న పార్టీలలో జాయిన్ అయితే వాళ్లకు మీ అధికారం ఇవ్వండి. ఆ రోజే మన బతుకులు మారుతాయి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.